ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్. మన నిష్తా కిచెన్ స్పెషల్లో ఈరోజు మనం పాలు విరగకుండా మంచి టెక్స్చర్తో సేమియా చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి అసలు పాలు విరగవు. మనం ఫస్ట్ ఎలా చేసుకున్నామో ఆ విధంగానే లాస్ట్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఫ్రెండ్స్. అంత పర్ఫెక్ట్గా సేమియా మనం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం పాలు విడిగా మనం మరిగించుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి అసలు సేమియా విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నేను 2 పాలు ప్యాకెట్స్ మరిగించుకుంటున్నాను. దాన్ని పక్కన పెట్టుకొని మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ కూడా వేసుకొని మొత్తం కూడా మనం దగ్గరుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బేగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోని 1 స్పూన్ నెయ్యి వేసుకొని నేను 2 కప్స్ సేమియా తీసుకుంటున్నాను. ఈ 2 కప్స్ సేమియా వేసుకొని మనం నెయ్యిలో బాగా కొంచెం ఎరుపు రంగు వచ్చేలాగా మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. అలాగా ఫ్రై అయిన దాన్ని ఒక పక్కన పెట్టుకొని మన పాలు చూసారా దగ్గరుంటూనే చక్కగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాయి కదా, దాన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. మనకి సేమియాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో మనం మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కూడా వేసుకోండి. ఆ పాలు మొత్తం వేసుకొని మనం ఈ స్టేజ్లోనే వాటర్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో వాటర్ వేసుకోవడం వల్ల మనకి అసలు సేమియా చిక్కబడదు, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఆల్రెడీ పాలు కాచిన గిన్నె ఉంది కదా, అందులోని పాలు కాచిన గిన్నెలో వాటర్ వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకోవడం వల్ల సేమియా టెక్స్చర్ చాలా బాగుంటుంది. తర్వాత దగ్గరుంటూనే ఉడికించుకొని అందులో ఒక 5 ఇలాచి దంచుకొని వేసుకోండి. మనకి సేమియా కొంచెం ఉడికిందో లేదో చెక్ చేసుకొని నేను 1 కప్ సేమియాలకి 2 కప్స్ సేమియాలకి 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ తగ్గ స్వీట్ తిన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకేనా, నేను చెక్ చేసుకొని చూసుకున్నాను ఫ్రెండ్స్. నాకు కొంచెం లైట్గా తక్కువైంది. ఇప్పుడు నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. అలాగా చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే వేసుకోండి. మనకి అస్సలు పాలు విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సేమియా. చూసారా, ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు ఉంది కదా, అవి కూడా వేసుకొని మనం సేమియాని సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారా, మనకి మంచిగా కమ్మని స్వీటీ సేమియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేయబోతున్నాను. చూసారా, మనం చేసినప్పుడు ఎలా ఉందో చల్లారిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. అసలు మనకి స్టిక్కీగా అవ్వదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన సేమియా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేశానో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.